ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఏంటి వెరికోసిల్ ఎందుకొస్తుంది? యాహ్! ఈ వారికోసీల్ అంటే ఏంటంటే, అబ్బాయిల టెస్టిస్ చుట్టూ వీన్స్ రక్తనాళాలు. మన బాడీలో ప్రతి పార్ట్‌లో 2 రకాల రక్తనాళాలుంటాయి. ఆర్టరీస్, వీన్స్ అంటాం. సిరలు, ధమనులు. ఈ సిరలు ఇంప్యూర్ బ్లడ్‌ని అక్కడి నుంచి హార్ట్‌కి తీసుకెళ్తూ ఉంటాయి. ఇందులో వాల్వ్ ఉండడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ పైకెళ్ళిపోయిన వెంటనే వన్ వే క్లోజ్ అయిపోతుంది. సో, మళ్ళీ అది హార్ట్ నుంచి ప్యూరిఫై వస్తూ ఉంటుంది. ఎవరికైతే వాల్వ్ డిఫెక్ట్ ఉంటుందో వన్ వే బికమ్ టూ వే. గ్రావిటీ వల్ల మళ్ళీ అదే ఇంప్యూర్ బ్లడ్ టెస్టిస్ చుట్టూ చేరిపోతుంది. ఆ వాల్వ్ డిఫెక్ట్‌ని మనం వారికోసీల్ అంటాం. ఏమవుతుంది వారికోసీల్ ఉంటే? మొత్తం అంతా టెస్టిస్ చుట్టూ ఇంప్యూర్ బ్లడ్ ఉండి, ఆ ఇంప్యూర్ బ్లడ్ నుండి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి, టెస్టిస్ నుంచే మనకు స్పెర్మ్ వస్తుంది కాబట్టి, స్పెర్మ్ కౌంటు, క్వాలిటీ తగ్గుతుందనేది దాని బ్యాక్‌గ్రౌండ్ మెకానిజం. సో, ఎవరికైతే వారికోసీల్ ఉంటుందో ఫస్ట్ చేయాల్సింది క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. చేస్తే మనకవి కొందరు పేషెంట్సే వస్తుంటారు. సార్ బీజాల కింద ఏదో కొంచెం గుత్తిలాగా, వానపాముల్లాగా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది సార్ అని. సో, సింపుల్ డయాగ్నోస్ లేదా స్కాన్ చేస్తే మనకు గ్రేడింగ్ బయటపడుతుంది. దాన్ని బట్టి మనము చక్కగా వారికోసీల్‌ని డిటెక్ట్ చేసేసి, వారికోసీల్‌కి ఖచ్చితత్వమైన ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, అంటే దానికి డిఫరెంట్ సర్జరీస్ అవి ఉండొచ్చు. సో, ఉంటే దాన్ని మనం ట్రీట్ చేసుకోగలిగితే 80-85% కేసెస్‌లో మునపటి కంటే స్పెర్మ్ కౌంటు, క్వాలిటీ పెరిగి మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. మిస్ అయితే సింపుల్ ఐయూఐతో అయినా ప్రెగ్నెన్సీ వస్తుంది. డిఫరెంట్ సర్జరీస్ అని అన్నారు గదా! వారికోసిల్‌కి ఏది బెస్ట్ అంటారు వాటిల్లో? యూజువల్‌గానే ఇంత ముందు కాలంలో అంటే 15-18 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. వాటిలో ఉన్న కాంప్లికేషన్సు, పేషెంట్ రికవరీ అన్నీ లేట్‌గా ఉండేవి. నెక్స్ట్ లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీ అయిన తర్వాత అందులో కూడా అన్ని వీన్స్ అన్నీ క్లియర్ కాకపోవడంతో నెక్స్ట్ ఎంబోలైజేషను, మైక్రో సర్జరీ ఈ రెండిటి మీద ఎందుకు అంటే చాలామంది పేషెంట్సు మినిమల్లీ ఇన్వేసివ్ కాబట్టి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ది బెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్ వారికోసిల్ ట్రీట్మెంట్లో మైక్రో సర్జరీ. మేము మైక్రోస్కోప్‌లో పెద్ద లూప్స్‌లో చూస్తూ ఏవేవి అబ్నార్మల్ వీన్స్ ఉన్నాయో వాటిని 2 ఏరియాస్‌లో టై చేసి క్లియర్ చేస్తూ ఉంటాం. అందులో అది బెస్ట్ అయినప్పటికీ కొందరు ఎంబోలైజేషన్ ఓకేనా సార్ అని అడుగుతారు. ఎంబోలైజేషన్ కాయిల్స్ వేస్తూ ఉంటారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ యూజువల్లీ. కాంప్లెక్స్‌గా ఉన్న వాటికి అది వర్తిస్తుందేమో తప్ప రొటీన్ క్లాసికల్ వారికోసిల్‌కి బెస్ట్ రిజల్ట్స్ రికరెన్స్ వైస్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే గుణం ఉంటుంది వారికోసిల్. దాన్ని తగ్గించడం అనండి, లేదా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెయిన్ కొందరికి ఆ కాయిల్ లో ఉన్న మెటీరియల్ వల్ల అలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు ఎంబోలైజేషన్ మొగ్గు చూపుతారంటే దాంట్లో కట్టే ఉండదు. చాలామంది ఏమంటారంటే మైక్రో సర్జరీలో కట్ చాలా అండి 0.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ అంటే ఇంత కట్లో చేస్తాము. సో, మైక్రో సర్జికల్ వారికోసిల్ రిపేర్ ఖచ్చితత్వంగా అడ్వాన్స్డ్ ది బెస్ట్ ప్రొసీజర్ ఇప్పుడు ఉన్న అట్ ప్రెజెంట్ స్టేటస్‌కి. సో, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అప్పుడప్పుడు మనం వింటుంటాం. కొందరికి జీరో స్పెర్మ్ కౌంట్ ఉంటుంది అని వింటుంటాం. మరి జీరో స్పెర్మ్ కౌంట్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంటదా సార్? మీరే చూడండి, మీరే అంటున్నారు జీరో. ఇంక అసలు సార్ జీరో ఉంటే ఎక్కడ పుడతారు సార్? మీరైనా విచిత్రం కాకుంటే మీకే డౌట్ వచ్చింది చూడండి. బట్ జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న అబ్బాయిలకు, మగవాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. జీరో స్పెర్మ్ కౌంట్ ఆబ్వియస్‌గా ఇంకా లేదు కదా అనుకుంటాం. ఎందుకు జీరో అయింది అని ఆలోచిస్తారు. ఆలోచించాం. ఎందుకు అంటే అదే అంటున్నాను. పిల్లలు పుట్టట్లేదు 4, 5 సంవత్సరాలు అయిందంటేనే ఒకలాంటి డిప్రెషన్. అందులో స్పెర్మ్ టెస్ట్ చేసి మళ్ళీ జీరో చూస్తూనే ఇక లైఫ్‌లో మాకు పుట్టరు అనే ఆలోచన కింద అసలు వాటి గురించి ఆలోచనే మానేస్తుంటారు చాలామంది. వాటి అవగాహన కోసమే ఎన్నో ఛానల్స్‌లో వీడియోస్ చెప్తూనే ఉంటాం. జీరో ఉన్న పిల్లలు పుడతారు. ఎందుకు? అంటే కొంచెం క్లియర్‌గా చెప్పండి. డన్. యూజువల్‌గా జీరో స్పెర్మ్ అంటే దీన్ని అజూస్పర్మియా అంటారు. ఈ ర నేను మళ్ళీ సబ్జెక్ట్ అంతా చెప్తే మీ కాంప్లెక్సిటీ సింపుల్‌గా చెప్తాను. ఇది 2 రకాలండి. ఒకటి అబ్‌స్ట్రక్షన్, రెండోది నాన్ అబ్‌స్ట్రక్షన్. అబ్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? వీళ్ళకు వీర్య కణాల ఉత్పత్తి టెస్టిస్ బీజాల్లో ఉంటుంది. కానీ మగవాళ్ళకి అంత లెంగ్త్‌లో మొత్తం దారిలో వచ్చే దగ్గర ఎక్కడో చోట బ్లాక్ ఉందనుకోండి. అప్పుడు సీమన్ వస్తుంది. బట్ స్పెర్మ్ అనేది జీరో ఉంటుంది. కొందరికి వ్యాస్ అనే ఒక స్ట్రక్చర్ ఉండదు. అంటే ఇది స్పెర్మ్ ఛానల్ యాక్చువల్‌గా. సో, అప్పుడు కూడా అది అబ్‌స్ట్రక్టివ్ అజూస్పర్మియా అవుతుంది. సో, వీళ్ళకి కూడా ఉత్పత్తి ఉంటుంది. కానీ ఆ దారి ఛానల్ లేకపోవడం వల్ల జీరో ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు అంటే వ్యాస్ లేకున్నా సివియర్ బ్లాక్స్ చాలా లెంగ్త్ దూరంలో
అబ్స్ట్రక్షన్ ఉన్నా న్యాచురల్గా పుట్టకపోవచ్చు, కానీ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్ టీసా అంటారు, దాని ద్వారా టెస్టిస్ నుంచి టిష్యూ తీయగలిగితే మనము స్పర్మ్ పొందే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీరు గమనించారా, మీకు జీరో ఉందని ఆలోచిస్తున్నారు తప్ప నాకెందుకు జీరో అయింది, నాకు సమస్యకు పరిష్కారం ఉందా అని మీరు ఆలోచించలేదు. రెండో కేటగిరీ, ఇది కొంచెం ఈ అబ్స్ట్రక్షన్ కంటే డిఫికల్ట్, బట్ దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఎక్కడ దారిలో బ్లాక్ ఉండదు, బట్ టెస్టిస్ లోపల ప్రొడక్షన్లో ఇష్యూ ఉంటుంది వీళ్ళకు. దాన్ని ఏమంటామంటే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్. కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, మోస్ట్ ఆఫ్ ది కామన్ కాజ్ ఏమంటే వీటికి జెనెటికల్గానే వీళ్ళకు ఉత్పత్తి అనేది అంటే 15 years టైం నుంచి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ప్రొడక్షనే లేకుండా జీరో అవుతుంటుంది. సార్ మరి దీనికేమో అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి క్లియర్ చేద్దామని సర్జరీనో లేదా టీసా చేసి స్పర్మ్ తీస్తామన్నారే, మరి నాన్ అబ్స్ట్రక్షన్ ప్రొడక్షన్లో ఛాన్స్ లేదా? ఉంది. వీళ్ళకు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన టీసా, టెస్టిస్ నుంచి చిన్న నీడిల్తో తీసే టీసా ప్రక్రియ కానీ కుదరకుంటే మైక్రో సర్జికల్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్, మైక్రోటెసి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనము డిఫరెంట్ ఏరియాస్ నుంచి టిష్యూ తీయగలిగితే ఒకవేళ మనకు అక్కడొకటి ఏవో కొంచెం స్పర్మ్ ఉన్నా కూడా మనం మైక్రోటెసి పద్ధతి ద్వారా గనక స్పర్మ్ పొందగలిగితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు, వాస్తవానికి నేను ఒప్పుకుంటాను, కానీ అట్లీస్ట్ కొంచెం ఈ ఐవీఎఫ్ విధానం ద్వారా అయినా సరే, మీరే చూడండి సరే ఏదో కారణం చేత మనకు బ్యాడ్ లక్కో ఇంకోటో లేదు, కానీ స్పర్మ్ లేక మేము ఆపేశాము అని మీరు పొరపాటు పడకుండా ప్రయత్నం చేద్దాము అనుకోని ఒక చిన్నపాటి ప్రయత్నం ఏదో టీసాలో కానీ మైక్రోటెసీలో కానీ మీరు స్పర్మ్ పొందగలిగితే అట్లీస్ట్ ఐవీఎఫ్ విధానం ద్వారా అయినా సరే మీ జనరేషన్ అంటే మీన్స్ మీ జెనెటికల్ పిల్లలే మీకు పుడతారు. ఎందుకంటే చాలామంది జీరో అయిపోతే ఇంకేముంది కావాలంటే అడాప్ట్ చేసుకుందాం, లేదంటే డోనార్ స్పర్మ్ అని దయచేసి ఆలోచించొద్దు. చిన్నపాటి ప్రయత్నం ఏదైనా సరే మీరు చూస్తే ఖచ్చితంగా మనకు అట్లీస్ట్ 4-5 స్పర్మ్స్ దొరికితే అందులో ఒక 2 మంచివి ఎంబ్రియాలజిస్ట్ తీయగలిగితే మనకు కావాల్సిన మీరేం 2-3 అడగలేదుగా, ఒక బాబు పాప, ఆ 2 స్పర్మ్ క్వాలిటీ ఉండగలిగితే మనం ఈ ప్రొసీజర్స్లో వాటిని తీసుకోగలిగితే ఖచ్చితంగా మీ జెనెటికల్ పిల్లలే మీకు పొందే అవకాశం ఉంది. సో మీకు అజూస్పర్మియా జీరో ఉంటే ఇక పిల్లలు పుట్టరు అనే ఆలోచన మీకు మైండ్లో ఎక్కడ ఉన్నా ఒక చిన్నపాటి ప్రయత్నం చేద్దాము అనే ఆలోచన మీరు లేవనెత్తగలిగితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.